హాయ్ మాస్టర్స్. ఇందరి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న పత్రి సార్‌కి, వంశీ సార్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆహ్, ఈ జీవితం ఎందుకు? అన్న బుక్ నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ బుక్కు రచయిత తటవర్తి వీరరాఘవరావు గారు. ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయితే ఈ జీవితం ఎందుకు? అని మన అందరికి ప్రతి ఒక్కరికి వచ్చిన క్వెషన్ ఇది నిజం చెప్పాలంటే. అసలెందుకు ఈ జీవితం? ఆహ్, అంటే మనము బాహ్యంలో ఉన్నప్పుడు అంటే ఈ మెడిటేషన్‌లోకి ఇవన్నీ రాకముందు వచ్చిన క్వెషన్. మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఈ క్వెషన్ అలాగే ఉంటుంది. కొద్దిమందికి ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరికిండొచ్చు. కొద్దిమంది ఇంకా వెతుకుతూ ఉండొచ్చు. కొద్దిమందికి రాకను పోవచ్చు. రకరకాల వాళ్ళున్నారు. కాబట్టి దీని గురించి అసలు ఈ జీవితం ఎందుకు మనకు అన్న అంశం గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రతి మానవులో ఏదో ఒక రోజు ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మామూలు సందర్భాలలో అనిపించకపోయినా, కష్టాలు వచ్చినప్పుడు, బాగా కష్టాలు పడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? అసలు భగవంతుడు నన్నెందుకు పుట్టించాడు? పుట్టించి నన్నెందుకు ఇలా కష్టాలు పెడుతున్నాడు? అసలు పుట్టించకపోతే ఏ గొడవ లేదు కదా! అని అనుకుంటూ, బాధపడుతూ, అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. బాహ్యంలో ఉన్నప్పుడు ఇదే పనే చేశాం. అసలు ఎందుకు జన్మించాం? ఏం అవసరం ఉంది? భగవంతుడు ఎందుకు పుట్టించాడు? ఎందుకిన్ని కష్టాలు పెట్టాడు? ఎందుకిన్ని బాధలు పడాలి? ఇలా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించిన వాళ్ళమే. దేనికి ఈ జీవితం అన్నది చాలా మందికి జవాబు దొరకని ప్రశ్నగానే ఉంటుంది. అసలు ఈ జీవిత లక్ష్యం ఏమిటి? అంటే ఈ జీవితం ఏం చెయ్యాలి? ఏం సాధించాలి? అసలు జీవిత గమ్యం ఏమిటి? ఎక్కడికి ఈ జీవిత ప్రయాణం? చనిపోయే వరకేనా? లేక ఇంకా ఏమైనా ఉందా? అసలు ఈ జీవిత ప్రయాణానికి అంతం ఉందా? ఉంటే ఎప్పుడు అంతమవుతుంది? అంటే ఎక్కడి వరకు ఈ జీవిత ప్రయాణం అన్నది కూడా చాలా మందికి అర్థం కాదు. అర్థం కాని ప్రశ్నగానే ఉండిపోయింది. కానీ చాలామంది ఈ జీవితంలో వాళ్ళకున్న ఉద్దేశాల గురించి చెప్తున్నారిక్కడ. అంటే వాళ్ళు ఏ ఉద్దేశాలను ఏర్పరచుకున్నారు. ఈ జీవిత గమ్యము, ఈ జీవిత లక్ష్యం గురించి అన్నది చెప్తున్నారు. చాలామంది ఈ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అదే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పదవులు అలంకరించాలనుకుంటారు. కొంతమంది పెద్ద హోదా గల ఉద్యోగం చేయాలనుకుంటారు. కొంతమంది గొప్ప యాక్టర్ అవ్వాలనుకుంటారు. డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. సంగీత కళాకారులు కావాలనుకుంటారు. సింగర్‌లు కావాలనుకుంటారు. కొంతమంది మంచి ఆటగాళ్ళు కావాలనుకుంటారు. ఇంకొంతమంది ఒక రంగంలో గిన్నిస్ బుక్‌లో రాణించాలని, లేదా ఇంకా రకరకాలుగా జీవితంలో ఎదగాలని, ఎన్నో సాధించాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం పెట్టుకుంటారు జీవితంలో. అదే తమ జీవిత లక్ష్యమని, జీవితంలో చేయవలసింది అదేనని భావించేవారు కూడా ఉన్నారు. అంతే కదా! ఎవరైతే హ్మ్, ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, దాని కోసం పరితపిస్తారు. ఓకే. దాన్ని సాధిస్తారు. సాధించ సాధించిన తర్వాత మళ్ళీ జీవితం లేదా అంటే, ఉంది కదా! మరి ఇంకా బతికి ఉన్నారు కదా! వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించారు. సాధించిన తర్వాత కూడా ఇంకా మరి బతికి ఉన్నారు కదా! అంటే ఆ జీవిత లక్ష్యం అయిపోయిందా? ఇంక లేదా? జీవితం జీవించేది లేదా? అంటే మరి ఉంది కదా! అన్న క్వెషనొస్తుంది మనకు. అంటే జీవిత లక్ష్యం అది కాదు అని మనకక్కడ అర్థమవుతుంది. అయితే అందుకే కొంతమందికి నా జీవితంలో ఆ మోడల్ సాధిస్తే చాలు అని, ఇంకా కొంతమంది ఆ అవార్డ్ గెలుచుకుంటే చాలు అని, కొంతమంది రివార్డ్ సంపాదిస్తే చాలు అని, కొంతమంది ఇంకా ఈ డైలాగ్ వాడుతుంటారు. నా జీవితానికి అది సాధిస్తే చాలురా ఇంకేమీ అక్కర్లేదురా అని చెప్పేసి ఇలా చెప్తుంటారు. ఇంకొంతమంది సొంత ఇల్లు కట్టుకుంటే చాలు, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే చాలు, లేదా పిల్లలను సెటిల్ చేస్తే చాలు. ఇలా అనుకునే వాళ్ళుంటారు. ఇంకొంతమంది జీవితంలో ఏ లోటు లేకుండా అలా సాఫీగా వెళ్ళిపోతే చాలు. చనిపోతే చాలు అని ఈ విధంగా అనుకునే వాళ్ళున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే జీవితంలో ఒక పదవి సంపాదిస్తే చాలు. లేదా ఇంకొంతమంది
జీవితంలో ఏదైనా ఒకటి అందరికీ గుర్తుండిపోయేలాగా ఏదైనా ఒక గొప్ప పని చెయ్యాలి అనుకుంటారు. ఇంకొంతమంది 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ, సేవ చేస్తూ జీవితాన్ని ఈ విధంగా గడపాలి అనుకుంటారు. ఇంకొంతమంది జీవితాన్ని కేవలం అనుభవించడానికి అంటే హ్యాపీగా ఉంటే హ్యాపీ, బాధలుంటే బాధలు. ఏవైతే అవి. వాటిని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటే చాలు. ఈ విధంగా పలు రకాలుగా జీవితాన్ని ఎలా జీవించాలయ్యా అంటే, పలు రకాలుగా ఈ బాహ్యపరమైన ఈ అంశాలనే చెప్పుకుంటున్నాం. ఇవే అసలైన మన యొక్క జీవిత లక్ష్యము, లేకపోతే మన జీవిత గమ్యము అని అనుకుంటున్నాం. కానీ, ఈరోజు మనం సరి అయిన గమ్యమేమిటి? లక్ష్యమేమిటి మన జీవితానికి అన్నది ఈరోజు తెలుసుకోబోతున్నాం. కానీ అసలెందుకు ఈ జీవితం? అందుకోసమేనా మనం ఇంతకుముందు ఎన్నో విషయాలను చెప్పుకున్నాం. దానికోసమేనా మన జీవితం అని ప్రశ్నిస్తే ధీమాగా జవాబు చెప్పగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కాబట్టి చాలా తక్కువ మంది ఈ యొక్క సమాధానాన్ని చెప్పేవాళ్ళుంటారు. అందుకే ఈ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో కూడా ఉంటుంది. అందుచేత ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే ముందుగా మనమెవరో తెలుసుకోవాలి. ముందుగా మనమెవరము? ఫస్టు మనమెవరమో తెలిస్తేనే కదా మన జీవిత గమ్యమేమిటి? మన జీవిత లక్ష్యమేమిటి అనేది తెలుసుకునేది. కాబట్టి ముందుగా మనము ఎవరము అసలకి అన్నది తెలుసుకోవాలనమాట. మనమెవరో తెలియకపోతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. కారణం మనమెవరో తెలిస్తేనే జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలుస్తుంది. మరి మనం ఎవరము అంటే మనము దేహదారులము. అంటే దేహాన్ని ధరించి ఉన్న ఆత్మలము అన్న సత్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఈ దేహం కాదు. ఈ దేహం అసలు నాది కాదు. ఈ ఇది ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే హ్మ్. మనం ఎన్నో క్లాస్‌లో చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇక్కడ క్లారిటీ మనకవసరం. కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆహ్, ఏం మనం ఆత్మలము అన్న క్లారిటీ మనకు రావాలి ఫస్ట్. శరీరాలం కాదు అని. ముందుగా ఈ క్లారిటీ తీసుకుందాం మాస్టర్స్. మనము జన్మించక ముందు అంటే ఈ జన్మ మనం తీసుకోకముందు తల్లిదండ్రుల ఒక తల్లి గర్భంలో ఆహ్, ఆహ్, త తండ్రి శుక్రకణం నుంచి ప్రయాణం చేసి ఒక స్పెక్‌గా మారి తల్లి అండాశయాన్ని చేరి, తల్లి అండాశయంలో ఒక శరీరం అంతా కూడా తయారవుతుంది. ఓకే. మనం ఆత్మలము అనుకుంటున్నాం కదా! మరి ఈ ఆత్మ అన్నది ఆ శరీరంలోకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఆహ్, కొద్దిమందికి మూడో నెలలో వెళ్ళొచ్చు, ఐదో నెలలో వెళ్ళొచ్చు, తొమ్మిదో నెలలో వెళ్ళొచ్చు. లేదంటే జననం అంటే ఇంకా జన్మించే ఒక కొన్ని నిమిషాల ముందో, కొన్ని సెకన్ల ముందు కూడా ఆత్మ అన్నది శరీరంలోకి వెళ్ళొచ్చు. మరి అంతవరకు శరీరం అనేది నిర్మితమవుతుంది కదా! మనము ఒకవేళ ఐదో నెలలో మనము తల్లి గర్భంలోకి వెళ్ళాము అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఆత్మలమైన మనము తల్లి గర్భంలోకి ప్రయాణించాం ఐదో నెలలో అంటే, ముందు 5 నెలలు మరి మనం ఎక్కడున్నాం? అంటే ఆత్మలుగా పైలోకాల్లోనే ఉన్నాం. ఈ దేహం అప్పుడు మనదా? కాదు కదా! ఆ దేహం ఎవరిది అనంటే, ఆ పరమాత్మ మనకు ఒక గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ శరీరంతో నువ్వు జీవించు. ఈ శరీరంతో నువ్వు జీవిస్తూ నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ నువ్వు చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరు. నువ్వు చేరవలసిన జీవిత లక్ష్యాన్ని నువ్వు సాధించు అని మనకు ఆ యొక్క శరీరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఈ శరీరమే నేను. ఈ శరీరంతో చేసే పనులే కరెక్ట్. ఈ శరీరంతో చూసే చూపులే కరెక్ట్. ఇవే కరెక్ట్ అని మనం ఎప్పుడూ కూడా మనము ఈ బాహ్య ప్రపంచాన్నే పట్టుకుంటున్నాం. ఈ బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం. ఈ కష్టాలు, ఈ బాధలు అనుకుంటూ ఈ శరీరానికి సంబంధించిన సమస్యలు, ఈ బంధాల గురించిన సమస్యలు వీటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ అసలు మనమెవరము అనంటే ఆత్మలం. మరి ఆత్మకు సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు తెలుసుకుంటున్నాం? ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఆత్మకు ఎంతవరకు ఇస్తున్నాం? అంటే చాలా కొద్ది వరకు మాత్రమే ఇది చేస్తున్నాము.
అందుకే ఈ అవగాహన మనకు రావాలి. మనం ఎవరము అనంటే, మనము కేవలం ఆత్మలము అని. అందుకే చూడండి ఒకే ఒకటి నీలోనూ ఉన్నది ఆత్మ, నాలోనూ ఉన్నది ఆత్మే, భగవంతుడు ఆత్మే, అందరము ఆత్మస్వరూపులము అని చెప్తూ ఉంటారు. కానీ దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు తెలిసుండాలి. అప్పుడే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అందుకే మనం అందరం కూడా దేహాలము కాదు, దేహాలను ధరించిన ఆత్మ స్వరూపులము అన్న సత్యాన్ని ఫస్ట్‌గా తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ ఈ అవగాహనకు వచ్చిన తర్వాత ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆత్మలము అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కారణం నేను దేహము అన్న భావనలో ఉన్న వారికి జీవితం ఎందుకు అన్న దానికి ప్రాపంచికమైన సమాధానమే లభిస్తుంది. అయితే చాలామంది ఏంటంటే నేను ఆత్మను కాదు, నేను దేహము, ఈ దేహమే నేను అనుకునే వారికి చాలా మందికి ఈ ప్రాపంచికంలో ఆలోచించే ఆలోచించే విషయాలే ఈ యొక్క ప్రశ్నకు సమాధానాలుగా దొరుకుతాయి. అంటే ఇదివరకే చెప్పుకున్నాం కదా! ఈ పెళ్లి చేస్తే చాలు, ఇది అనుభవిస్తే చాలు, ఇలా ఉంటే చాలు, నా జీవిత పరమార్థం నెరవేరినట్టే, నా జీవిత లక్ష్యం నేను నెరవేర్చుకున్నట్టే, ఇలా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మనము వెతకాల్సింది ఆహ్, ప్రాపంచికం కాదు. అసలైన సత్యం గురించి అన్వేషిస్తున్నాం. మనం నేర్చుకుంటున్నదే ఈ యొక్క బుక్కు ద్వారా నేర్చుకుంటున్నదే అసలైన సత్యము, అసలైన గమ్యమేంటి, అసలైన లక్ష్యమేంటి తెలుసుకోవడానికి. కాబట్టి ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మానవులు నేను దేహము అన్న అవగాహనతోనే ఉన్నారు కాబట్టి, ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. పైగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెబుతూ ఉంటారు. ఎందుచేతనంటే, ఈ ప్రశ్నకు సమాధానం ప్రాపంచిక జీవితం జీవించే వారికి తెలియకపోవచ్చు కానీ, ఆధ్యాత్మికంగా జీవించిన యోగులకు, మహా జ్ఞానులకు, ఆత్మ జ్ఞానులకు ఈ ప్రశ్నకు తేలికగా సమాధానం చెప్పగలరు వాళ్ళు. ఎందుకు వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం తేలికగా చెప్పగలరు అంటే, వాళ్ళు ఈ సృష్టిలో కనిపించే వాటినే కాకుండా ఆహ్, సృష్టిలో కనిపించని వాటి గురించి కూడా బాగా తెలుసుకున్నారు. వాటి గురించి అధ్యయనం చేశారు. దాని గురించిన జ్ఞానాన్ని కూడా పొందారు కాబట్టే. అంటే మనకు కనిపించే విషయాలే కాకుండా కనిపించని ఎన్నో ఉన్నాయి కదా! అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఆ యొక్క ఆధ్యాత్మికులు, యోగులు, ఆత్మజ్ఞానులు సంపాదించుకున్నారు. అందుకే వాళ్ళు చక్కగా మన జీవిత గమ్యమేమిటి? మన జీవిత లక్ష్యమేమిటి? అన్న ప్రశ్నకు చక్కటి సమాధానాన్ని ఆహ్, ఆహ్, వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారనమాట. అలాంటి ఆధ్యాత్మికవేత్తల్లో అగ్రగణ్యులైనటువంటి శ్రీకృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, శ్రీ ఆదిశంకరాచార్యులు, గురునానక్, జీసస్, మహమ్మద్, పత్రిజీ లాంటి యోగ పుంగవులు, వ్యాస భగవానుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, యజ్ఞవల్కుడు లాంటి బ్రహ్మర్షులతో పాటు ఈనాటి ఆత్మజ్ఞానులు వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, కబీరు, షిరిడి బాబా, మోహర్ బాబా, సత్యసాయి బాబా లాంటి వారెందరో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా అసలు మానవ జీవిత లక్ష్యం సాధించమని, జీవిత గమ్యం చేరుకోమని బోధించారు. బోధించడమే కాకుండా ఈ మార్గాన్ని కూడా వారు మానవులకు అందజేశారు. కానీ చూడండి, ఇంతకుముందు నేనెందుకు చెప్పాను ఈ పేర్లన్నీ కూడా అంటే, కొద్దిమంది భగవంతులుగా ఉన్నారు, కొద్దిమంది గురువులుగా ఉన్నారు, కొంతమంది ఋషులుగా ఉన్నారు, సప్తర్షులుగా. ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఒకే ఒకటి. మన గమ్యమేమిటి, మన లక్ష్యమేమిటి అన్నదానికి వాళ్ళు చెప్పింది ఒకే ఒక సమాధానం. కానీ వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చూయించారు మనకు. ఆ యొక్క గమ్యాన్ని, ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధానం. ఆహ్, ఎంత చెప్పినప్పటికి ఇంతమంది మహానుభావులు చెప్పారు కదా! అయినప్పటికీ మనము ఈ యొక్క జీవితంలో గమ్యమేమిటి, లక్ష్యమేమిటి అనంటే ఈ యొక్క ప్రాపంచికం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంలో అసలైన నేనెవరు? అసలైన నా గమ్యమేమిటి? అసలైన లక్ష్యమేమిటి? అన్న ఆలోచన ఏదో కొద్ది మందికి మాత్రమే స్పృహిస్తుంది. అలాంటి వాళ్ళే ఇంకా శోధన చేస్తూ, ఇంకా వాళ్ళ అంతరంగంలోకి వెళ్తూ, ఇంకా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇంకా అసలు నేనెవరు? నేనెందుకొచ్చాను? ఏంటి ఈ ప్రశ్నలు? ఇవి ఎ ఎక్కడికి వెళ్ళాలి? నా ప్రయాణం ఏంటి? అని ఇలా ఇంకా జరుగుతూనే ఉంది చాలా మందిలో.
అందుచేత ప్రస్తుతం మనం కూడా ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం మరికొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి సమాధానం కూడా తెలుసుకొని సంపూర్ణంగా విశ్లేషించుకుందాం. అయితే ఇక్కడ వేస్తున్న ప్రశ్నలేంటి? సమాధానాలేంటి? అన్నవి తెలుసుకుందాం. ఈ జీవితం ఎందుకు? దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, చేసిన కర్మలు అనుభవించటానికి అని చెప్తున్నారు. అంటే, సరే మరి ఈ జీవితం ఉన్నది అందుకేనా? సరే కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు అనుభవించడానికే జీవితం ఉందా? అని ఇక్కడ చెప్తూ, ఇక్కడితో ఆపేస్తే అసలైన పూర్తి సమాధానం లభించదు. అందుచేత మరికొన్ని ప్రశ్నలు వేసుకుందాం అని అంటున్నారు. కర్మలు ఇక్కడ చేసిన కర్మలు అనుభవించడానికే ఈ జీవితము అని చెప్పుకున్నాం కదా! మరి కర్మలను మనం ఎందుకు అనుభవించాలి? కర్మలను ఎందుకు అనుభవించాలసలకి? ఏం అవసరం ఉంది? అంటే దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, అనుభవిస్తూ అనుభవం పొందడానికి అని చెప్తున్నారు. మరి ఆ అనుభవం ఎందుకు పొందాలి? సరే అనుభవిస్తూ అనుభవం పొందాలి. ఈ కర్మలు చేస్తూ చెప్తున్నారు. ఓకే. మరి అనుభవం అనేది ఎందుకు పొందాలి అసలు నేను? అంటే జీవిత పాఠాలు నేర్చుకోవడానికి. మరి జీవిత పాఠాలు ఎందుకు నేర్చుకోవాలి? ఏం అవసరం ఉంది? జీవిత పాఠాలు నేర్చుకొని ఏం చెయ్యాలి? అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి. మరి ఈ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించుకుంటే ఏం ఉపయోగం ఉంది? ఏం చేస్తాం జ్ఞానం సంపాదించుకుంటే? ఎప్పుడైతే ఈ క్వెషన్స్ మనం వేసుకుంటూ ఉంటామో, దానికి తగిన సమాధానాలను మనం వెతుకుతాం, పరిశోధిస్తాం. అందుకే ఇక్కడ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగటానికి. అసలైన మనమెవరం? ఆత్మలం. మరి ఆ ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలా వద్దా? ఆ ఆత్మపరంగా మనం ఎదగాలా వద్దా? ఎదగాలి కదా! అందుకని ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికే మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం. మరి ఆత్మపరంగా మనం ఎందుకు ఎదగాలి? ఏం అవసరం ఉంది? ఆత్మపరంగా ఎదగాలి అంటున్నాం. ఎందుకు? అంటే జీవిత గమ్యం చేరటానికి, జీవిత లక్ష్యం సాధించడానికి. ఇదే కదా మనం చెప్పుకుంటున్నది. మరి ఆత్మపరంగా ఎదగాలి అంటే జీవిత లక్ష్యం ఉండాలి. జీవిత గమ్యం అన్నది ఉండాలి. మరి అవి తెలియాలి కదా! అవేంటో తెలిస్తేనే కదా మనం చేసేది. అందుకే ఇక్కడ జీవిత గమ్యం ఏమిటి? మరి మన జీవిత గమ్యం ఏమిటి? డెస్టినీ ఏంటి లాస్ట్? అంటే ఇక్కడ మన జీవిత గమ్యం సత్యలోకం చేరడం. చూడండి ఎంతోమంది మాస్టర్స్ 'ధర్మరాజు', 'సత్యహరిశ్చంద్రుడు' లాంటి ఎంతోమంది మాస్టర్స్ చక్కగా సత్యలోకం చేరుకున్నారు. ఇంకా 'ధర్మరాజు' గారిది ఇంకా ఎంతో అద్భుతమైన మాస్టర్ నిజం చెప్పాలంటే. ఆయన మొదటి జన్మలోనే తను సత్యలోకానికి చేరుకున్నాడు. ఆయన మళ్ళీ అంటే ఇంక జన్మ తీసుకున్నాడా లేదా అన్నది కరెక్ట్‌గా తెలీదు. కానీ ఆయన మొట్టమొదటి జన్మయే ధర్మరాజుగా తీసుకున్నాడు. ఆ జన్మలోనే అతడు చివరి తన యొక్క గమ్యస్థానమైన ఆ సత్యలోకాన్ని చేరాడు. ఎంత అద్భుతమైన మాస్టర్ ధర్మరాజు. మరి జీవిత గమ్యం ఏంటి అంటే సత్యలోకం చేరడం అని చెప్పుకున్నాం. మరి జీవిత లక్ష్యం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి మాస్టర్స్? తెలుసుకుందాం. ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడే మన యొక్క గమ్యానికి, మన యొక్క లక్ష్యానికి రీచ్ కావడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన జీవిత లక్ష్యం పూర్ణాత్మగా తయారు కావడానికి, బ్రహ్మంగా శేషించడానికి, పరమాత్మగా విలసిల్లడానికి. అంటే మన జీవిత లక్ష్యం ఏంటి అంటే ఆహ్, హ్మ్. కంప్లీట్‌గా ఆ యొక్క పూర్ణాత్మగా మనం కూడా తయారవ్వాలి. అందుకే మన యొక్క జీవిత లక్ష్యము గమ్యము. ఇవి 2 మనకు తెలియాలి. ఇవి రెండింటిని మనం పెట్టుకున్నప్పుడే వాటిని ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఎలాగైనా సరే సాధన చెయ్యాలి అని వాటి వైపు మనం ప్రయాణం చేస్తాం. అందుకే ఈ క్వెషన్స్ ఎప్పుడూ కూడా మనలో మెదులుతూ ఉండాలి. పై సమాధానాలను వివరంగా తెలుసుకున్నాం కదా! అయితే ఇంకా దీని గురించి సంపూర్ణంగా ఇప్పుడు విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మనమంతా కూడా ఆ సత్యలోక వాసులం. ఆ సత్యలోక వాసులైన ఆ పూర్ణాత్మ నుండి అంటే బ్రహ్మం నుండి అంటే భగవంతుడి నుండి విడివడిన
అంశలము, అంశాత్మలము అని తెలుసుకోవాలి. అలా అంశగా అంటే భాగంగా విడివడిన ఆత్మలమైన మనము ఒక దేహంలో జీవుడిలో ప్రవేశించాం. అందుకే జీవాత్మ లేక జీవుడిగా మనమందరము కూడా పిలువబడుతున్నాం. అలా తల్లి గర్భంలో తయారయ్యే దేహంలో ప్రవేశించిన మనం నవమాసాలు పూర్తయిన తర్వాత జన్మిస్తాం. మొట్టమొదటిసారిగా అలా జన్మించి జీవితంలో ప్రవేశించిన మనకి కర్మచక్రం ప్రారంభమవుతుంది. అంటే కర్మలు చేయడం మనం ప్రారంభిస్తాం. అలా ఎదుగుతూ ఉన్న కొద్దీ ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్న కర్మలనే మనం వర్తమాన కర్మలు అంటారు. అలా చేస్తున్న కర్మలు అనుభవించినవి అనుభవించగా, మిగిలిన కర్మలు మనం చనిపోయిన తర్వాత అంటే శరీరం వదిలినప్పుడు ఇంకా మిగిలి ఉంటే వాటిని మన ఖాతాలో జమ చేయబడతాయి. ఆ జమ చేయబడిన కర్మలనే సంచిత కర్మలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ మనము మొదటి జన్మలో ఎంత ప్యూరిటీగా ఉంటాము అంటే ఏమీ ఉండవు. మొట్టమొదటి జన్మలో చాలా ఆహ్, హ్మ్, హ్యాపీగా ఉంటామనమాట. ఏ కర్మలు ఉండవు. ఏమీ ఉండవు. అయితే మనం ఏంటి అంటే మొట్టమొదటి జన్మలో మన యొక్క గమ్యము, మన యొక్క లక్ష్యము అనేది మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. మనము చేసే విధంగా ఉండాలి. యాక్చువల్‌గా అయితే ధర్మరాజులాగా. కానీ మనకు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. కాబట్టి మనం ఏం చేసాం, ఇంటి మన కుటుంబ సభ్యులు, మన యొక్క పేరెంట్స్, మన యొక్క సమాజము, మన ఫ్రెండ్స్, గురువులు ఏదైతే అందించారో వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క పరిజ్ఞానము, వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు ఏవైతే అవి, ఏవైతే వాళ్ళు అందించారో వాటిని మనం తీసుకొని ఏం చేస్తున్నామంటే కర్మలుగా కూడబెట్టుకుంటున్నాం. ఆ కర్మలను చేస్తూ, చేస్తూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క జన్మలో ఏమవుతుందంటే, ఆ యొక్క కర్మల లిస్ట్ పెరిగిపోతుంది. ఇది ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆహ్, హ్మ్, పిల్లలకు స్కూల్లో వాళ్ళ మేడము 1-30 వరకు అంకెలను రాసుకొని రమ్మని చెప్పి హోమ్ వర్క్‌గా ఇచ్చింది. అయితే ఈ హోమ్ వర్క్‌ను డైలీ ఇస్తారు కదా మాస్టర్స్. అయితే ఇక్కడ మనము దీనిని ఈ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి రోజును ఒక జన్మగా తీసుకుందాం. ఒక్కొక్క రోజును ఒక్కొక్క జన్మగా తీసుకుందాం. అయితే మొదటి రోజు హ్మ్. మొ మొదటి రో మొ మొట్టమొదటి జన్మ 0 ఎలాంటి కర్మలు లేవు. చక్కగా హ్యాపీగా వచ్చాము, ఎంజాయ్ చేశాము. చక్కగా నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నాము. అలవాటు చేసుకోవాల్సినవి అలవాటు చేసుకున్నాం. ఏమీ లేదు. మొట్టమొదటి రోజే టీచర్ కూర్చోబెట్టి పాఠాలు చెప్తుందా? చెప్పదు. హోంవర్క్ ఇస్తుందా? ఇవ్వదు. ఎంజాయ్ చేయనిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అలవాటు పడాలి కదా! ఎంజాయ్ చేయనిస్తారు. హ్మ్. ఒక 10 రోజులయ్యింది. అయినప్పుడు ఏం చెప్తుంది? మెల్లిగా స్టార్ట్ చేస్తుంది. లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడేంటి ఫస్ట్ ఆ 10 రోజుల తర్వాత నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. అది సెకండ్ జన్మ అనుకుందాం. ఓకే. ఆ రోజు హోంవర్క్ ఏమిచ్చింది మేడం అంటే 1-30 వరకు అంకెలు నువ్వు రాసుకొనిరా అని చెప్పింది. అయితే మన మొదటి జన్మలో ఏంటంటే మనం పైనుంచి ఆ యొక్క పైలోకం నుంచి వచ్చేటప్పుడు 30 కర్మలను మనం తెచ్చుకున్నాం. 30 కర్మలు గత జన్మలో చేశాను. ఆ 30 కర్మలను నేను కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పేసి ఆ డీల్ కుదుర్చుకొని పైనలోక వాసులతో డీల్ కుదుర్చుకొని వచ్చా. వచ్చిన తర్వాత ఏం చేశాము, ఆ 30 కర్మల్లో 20 కర్మలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 10 మిగిలున్నాయి. మన యొక్క జీవితం అయిపోయింది. ఆ శరీరంతో ఆ వర్క్ అదంతా అయిపోయింది. హ్మ్. మళ్ళీ తిరిగి పైకెళ్ళాం. నెక్స్ట్ డే మేడం ఏం చేసింది, ఇప్పుడు ఇంకా ఎన్ని మిగిలున్నాయంటే మనకు 10 కర్మలు ఇంకా మిగులున్నాయి. అదే విధంగా దాంతో పాటు ఏంటి అంటే, మనం ఈ జీవితంలో జీవించేటప్పుడు ఇంకా కొన్ని తెలియకుండా మనం అజ్ఞానంతో ఉంటూ తెలియకుండా ఎన్నో కొన్ని కర్మలను కూడా యాడ్ చేసుకున్నాం. ఇంకొక 10 యాడ్ చేసుకున్నాం. మొత్తంగా ఎన్ని కర్మలున్నాయి మన లోపలంటే 20 కర్మలున్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ టీచర్ దగ్గరకొద్దాం. టీచర్ ఏం జేసింది, 1-30 అంకెలు రాసుకొని రమ్మని చెప్పింది. అందులో దానికి పిల్లవాడు ఏం చేశాడు, 1-20 వరకే రాసుకొచ్చాడు. రాసుకొచ్చిన తర్వాత అతడు కంప్లీట్ చేయలేదు హోంవర్క్. అంటే హోంవర్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఏం చేస్తారు మాస్టర్స్ అంటే టీచర్స్ ఏం చేస్తారు, సరే నువ్వు దీన్ని చేయట్లేదు కదా!
నీకు ఇంకా ప్రాక్టీస్ పెంచాలి అన్న ఉద్దేశ్యంతో దీనిని 1-30 అంకెలే దీనిని 2 సార్లు రాసుకోనిరా అని చెప్తారు. అట్లాగే ఇక్కడ మనకు కూడా ఏంటంటే, సరే నీకు కర్మలు నువ్వు 30 కర్మలు కంప్లీట్ చేసుకొనొచ్చావు. వస్తానన్నావు కదా! 20 కంప్లీట్ చేసుకున్నావు. ఇంకా 10 అలాగే పెట్టుకున్నావు. మళ్ళీ 10 కొత్త కర్మలను యాడ్ చేసుకొనొచ్చుకున్నావు. కాబట్టి ఈసారి నీకు డోసేజ్ పెంచుతాం. అయితే నీ చుట్టూతా కొద్దిగా నీ పరివారం ఇబ్బంది పెట్టే వాళ్ళను, కష్టపెట్టే వాళ్ళను ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఈజీగా నువ్వు నేర్చుకుంటావు అని ఆ యొక్క కర్మలను క్లియర్ చేసుకుంటావు. దాని గురించిన జ్ఞానాన్ని ఈజీగా నేర్చుకుంటావని చెప్పేసి మనకు ఇంకా ఆ డోసేజ్‌ననేది పెంచుతారనమాట. అందుకే చూడండి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారు, ఎక్కువగా కష్టాలు, బాధలు అనుభవిస్తున్నవారు మనకు వంశీ సార్ ఏం చెప్తారంటే గ్రేట్ సోల్స్ వాళ్ళు చాలా ధైర్యవంతమైన ఆత్మలు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యంగా మేము ఎలాగైనా సరే వీటన్నింటిని క్లియర్ చేసుకొని మేము సాధించుకొని వస్తాము. మా యొక్క లక్ష్యం, మా గమ్యాన్ని మేము చేరుతాము అని ఆ యొక్క పైన మాస్టర్స్‌తో మనం చెప్పుకుంటామనమాట. అందుకనే వాళ్ళందరూ కూడా ఎంతో డేరింగ్ సోల్స్. వాళ్ళని చూసి మనము అయ్యో పాపం అనడం, లేకపోతే జాలి చూపించడం, లేకపోతే ఇంగ ఆహ్, ఇంకా ఏడిపించడం ఇలాంటివి చేయకూడదు. వీలైతే సహాయం చేయాలి. ఎందుకు అనంటే, వాళ్ళు ఎంతో ధైర్యంగా వాళ్ళ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతో ధైర్యంగా తెచ్చుకున్నారు. ఇలా మనము కూడబెట్టుకుంటూ వస్తున్నాం. ఎన్ని జన్మలు అంటే దాదాపుగా మనిషి జన్మ తీసుకున్నప్పటి నుంచి తను కేవలం ఒక ధ్యానిగా రావడానికి దాదాపు ఒక 2000 నుంచి 3000 జన్మలైనా పడుతుంది. దాదాపుగా కేవలం ఒక ఆహ్, ధ్యానిగా ఒక ధ్యానం చేసే వ్యక్తిగానే ఒక్కొక్కసారి కొంతమందికి అంటే నిదానంగా ఎదిగే వారికి 500 జన్మలు వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి పడుతుంది. అంటే మనం ఎన్ని కర్మలు చేస్తున్నాం, ఎన్ని ఎన్ని జన్మలు తీసుకున్నాం ఒక మానవుడిగా, ఎన్ని కర్మలు చేశాం, ఎన్ని పాపాలు చేశాం. అందుకే మనం చక్కగా ఈ యొక్క కర్మ ధ్యానం ద్వారా ఏంటంటే, మనం చేసిన ప్రతి ఒక్క కర్మను చూసుకొని, ఆ కర్మలను క్లియర్ చేసుకుంటూ, చక్కగా మనం ఆత్మపరంగా ఎదుగుతున్నాం. నిజం చెప్పాలంటే ఇదే కదా మన యొక్క జీవిత లక్ష్యం కూడా ఆత్మపరంగా ఎదుగుతూ, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడమే కదా మన మనం చేయవలసిన పని. ఆ పనిని మనం చాలా కరెక్ట్‌గా చేస్తున్నాం నిజం చెప్పాలంటే. అందుకే ఇక్కడ మన యొక్క కర్మలు ఎలా ఉంటాయి అంటే, ఈ విధంగా మనము కూడబెట్టుకుంటూ ఆ యొక్క సంచిలో మనం ఎలా అయితే మన యొక్క జ్ఞాపకాలను జాగ్రత్తగా దాపెట్టుకొనుంటామో, అలాగే మన యొక్క కర్మలు కూడా సంచిత కర్మలుగా ఆ విధంగా జాగ్రత్తగా ఆకాష్ రికార్డ్స్‌లో ఉంటాయన్నమాట. అందుకే మనము ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. చాలా ఎరుకతో ఉండాలన్నమాట. అయితే ఈ సృష్టిలో ఉన్న 84,00,000 జీవులు, జీవరాశులు అన్నీ భగవంతుని నుంచి ఉద్భవించినవి. కాబట్టి అన్నీ భగవంతుని స్వరూపాలే. అందుచేత అందరూ ఒకటే అన్న సత్యము ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ లేరు. అంతా సమానమే. అంటే అంతా వన్నెస్, అంతా పరమాత్మే. అంతటా నిండి ఉన్నది ఆ పరమాత్మే అన్న సత్యం ఉంది కదా! ఈ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క జీవిలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు. అలా అని మళ్ళీ ఆ యొక్క జీవులను హింసిస్తూ, చంపుతూ ఉంటే, ఆ పరమాత్మ నీకు ఏ విధంగా సహాయం చేస్తాడు? కాబట్టి ప్రతి ఒక్క జీవరాశిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది ఆ భగవంతుడే అన్న సత్యాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ సమస్త సృష్టిలో చరాచర ప్రపంచం వు ఉందో అదంతా కూడా భగవంతుని చేత వ్యాప్తం. అంటే అంతా భగవంతుడే, అంతా భగవంతునిదే కాబట్టి ఈశ్వరమయమైన ఈ ప్రపంచాన్ని త్యాగ భావంతో అనుభవించు. ఎవరి ధనాన్ని ఆశించకు, ఎవరిని హింసించకు అంటూ ఎంతోమంది ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని మనకు బోధించారు ఇదివరకే. కానీ మనమేం చేస్తున్నాం? ఇక్కడికొచ్చి ఈ శరీరం నాది. ఈ శరీరంతో నేను ఎటువంటి పనులైనా చెయ్యవచ్చు అని చెయ్యరాని పనులు చేస్తూ, ఆహ్, చెయ్య ఆహ్, చెయ్య చెయ్యకూడని ఆలోచనలు చేస్తూ, ఎన్నో హింసలు చేస్తూ అన్నీ చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క శరీరాన్ని అన్నిటిని కూడా త్యాగ భావంతో అనుభవించాలి మనం ఎప్పుడు కూడా. అనుభవిస్తూ ఎవ్వరి ధనాన్ని ఆశించకూడదు. ఎవ్వరిని హింసించకూడదు.
అదే విధంగా భగవద్గీతలో చెప్పిన అంశం. అర్జున, విస్తారమైన ఈ జ్ఞానము చే నీకేం ప్రయోజనం? ఈ జగత్తునంతా నేనే వ్యాపించి ఉన్నానని తెలుసుకొనుము. అలా అన్నీ తానేనని చెప్పడం. అంటే ఈ జగత్తు మొత్తం కూడా నేనే వ్యాపించి ఉన్నాను అని ఆయన తన విశ్వరూప సందర్శనంలో అంతా చూయిస్తాడు అర్జునుడికి. అర్జునుడు ఇంకా అడుగుతాడు. ఇంకా అడుగుతూ ఉంటే ఇంక చివరికి తన యొక్క విశ్వరూప సందర్శనం చూయిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు అర్థమవుతుంది ఇంకా అర్జునుడికి. ఇంకా అంతటా నిండి ఉన్నది ఆ పరమాత్మనే. అన్ని జీవరాశుల్లోనూ, అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్ముడే అన్న జీవిత సత్యాన్ని అర్జునుడే కాదు, మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం ద్వారా తెలుస్తుందనమాట. అదే విధంగా ఇక్కడ ఇంకా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అనేక విధములుగానున్నవి, అలౌకికమైనవి, వివిధ వర్ణములు, ఆకారములు గలవి, అసంఖ్యాకంగా వర్ణించగల వాటిని అన్నీ కూడా నా యొక్క రూపమే. అన్నిటిని చూడు. అన్ని దాంట్లోనూ, అన్నింటిలోనూ నేనున్నాను. అన్నింటిని చూడు అని అర్జునుడికి చెప్తున్నాడనమాట. అందుకే ముందు అంతా మన ముందు ఉన్నది అంతా కూడా ఆ భగవత్ స్వరూపాలే. అంతా ఒకటే అని మనం తెలుసుకోవాలి. కారణం ఈ సృష్టిలో 84,00,000 జీవరాశులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అందులో వృక్ష జాతి, క్రిమికీటక జాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి లాంటి ఎన్ ఎన్నింటినో మనం చూస్తున్నాం. అన్నీ వివిధ రూపాలతో, వివిధ ఆకారాలతో మనకు కనిపిస్తాయి. కానీ లోకంలో అటువంటి వివిధ రూపాలను చూస్తూ అందరూ అన్నీ వేరు వేరు అని భావిస్తున్నారు. అంతేకాదు తానే గొప్పవాడినని భావిస్తూ తన ఆనందం కోసం, తన సుఖం కోసం ఇతరులను, జీవులను హింసిస్తున్నారు. అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఇతరులను మోసగిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తూ, ఇతరులవి అపహరిస్తూ, ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించడం వల్ల అల్పులు, బలహీనులు, అబలలు బాధకు గురి కావాల్సి వస్తుంది. తమ ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అన్నీ భగవత్ స్వరూపాలైనప్పుడు అలా ప్రవర్తించడం, ఇతరుల ఆనందాన్ని హరించడం సృష్టి ధర్మానికి విరుద్ధము. కాబట్టి మనం ఏంటి అన్నది మనం ఆ యొక్క పరమ సత్యాన్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, ఇంక ఎవరినైనా ఇబ్బంది పెడతామా? ఎవరినైనా కష్టపెడతామా? కష్టపెట్టము. అందరిని ఆనందంగా చూస్తాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఆనందంగా జీవించే హక్కు ఉంది. ఇతర జీవుల ఆనందాన్ని హరించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుచేతనంటే బాధ అన్నది ప్రతి జీవికి ఒకటే. ఇది చెప్తే తెలియదు. అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పుడే అర్థమవుతుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎందుచేతనంటే బాధ తెలిస్తే బాధ పెట్టరు. తిరిగి అలాంటి పని చెయ్యరు. అందుచేత తప్పులు చేస్తే తిరిగి అనుభవించాలి. తప్పులు చేసే వారికి తాము చేసేది తప్పు అని తెలియాలి. లేకపోతే తప్పులు చేయడం వాళ్ళు మానరు. ఇప్పుడు చూడండి, మనము కర్మ విపాక ధ్యానంలో పరివర్తన అని చెప్పుకుంటున్నాం. పరివర్తన అంటే ఏంటి? మార్పు రావడం. ఏం మార్పు? మనం ఏవైతే కర్మలు చూసుకుంటామో కర్మ ధ్యానంలో, ఆ కర్మలు చూసుకున్న తర్వాత వాటిని నేను తిరిగి మరలా చెయ్యను. ఈ విధంగా నేను ఎవ్వరిని బాధ పెట్టను, హింసించను మహాదేవ అని ఆ మహాదేవుడికి మన హృదయంలో నుంచి ఆ మార్పు నేను తెచ్చుకుంటాను. నేను తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ఆ మహాదేవుడికి చెప్పుకుంటున్నాం. అంటే ఆ పరివర్తన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుంది? అవతలి వాళ్ళను మనం ఆ బాధ పెట్టం. ఎందుకంటే ఆ బాధ విలువ మనకు తెలుసు. ఆ బాధను మనం అనుభవించాం. అనుభవించకపోయినా ఆ కర్మల్లో చూసుకున్నాం. అబ్బా! ఎంత బాధ పెట్టానో. అంటే ఆ బాధను మనం చూసుకుంటున్నప్పుడు, ఆ బాధ ఎలా అనిపిస్తుందంటే, ఆ బాధను నేనే అనుభవిస్తున్నాను అన్నంత ఫీల్ అవుతాం. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మనకొస్తుందో, ఖచ్చితంగా మనం మారుతాం. మెయిన్‌గా మనం మ ఈ యొక్క పరివర్తనని ఆ భగవంతుడు కోరుకునేది. ఆ పరివర్తనతోనే మనకు కర్మ అన్నది కూడా ప్రక్షాళన చేస్తారు. అందుకని పరివర్తన అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఇలా బలహీనులపై దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఎందుకలా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అంటే, అలా బాధపడిన వారి బాధ ఎలా ఉంటుందో వీరికి తెలియదు కనుక. అటువంటి బాధే తాను అనుభవిస్తే ఆ బాధ ఎంత నరకమో, ఎంత దుర్లభమో అన్నది తన అనుభవంలోనికి వస్తే, అంటే తాను అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పుడు ఇతరుల పట్ల అలాంటి పనులు, అలాంటి హింస చెయ్యమన్నా చెయ్యరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్ కర్మ ధ్యానం చేయండి. ఎప్పుడైతే కర్మ ధ్యానం చేస్తారో మీరు మీ యొక్క కర్మలను చూసుకుంటారో, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఆహ్, ఎంత పెద్ద తప్పు చేశాను.
ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నాను అన్నది చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో, ఆ బాధ మనము పడము, పెట్టము. ఇతరులకు కూడా పెట్టము. ఎప్పుడైతే పెట్టమో ఆటోమేటిక్‌గా మనము మన యొక్క జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి, మన యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతామనమాట. ఎందుకంటే ఆ లెసన్‌ని మనం నేర్చుకుంటాం కాబట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కర్మ ధ్యానం చేసి, ఆ యొక్క కర్మలను చూసుకోండి. ఎప్పుడైతే కర్మలను చూసుకుంటామో, మనము చక్కగా ఆత్మపరంగా ఎదగడానికి అది ఎంతగానో తోడ్పడతాయన్నమాట డ్రీమ్స్. అయ్యో! వారి బాధ కూడా మన బాధ లాంటిదే కదా! నేను ఎంత బాధపడ్డానో, వారు నా వల్ల అంత బాధ అనుభవించవలసి వస్తుంది కదా! అని ఆ పని చెయ్యడానికి సందేహిస్తారు, వెనకాడతారు. ఆ పని కూడా మళ్ళీ చెయ్యరు. అలాంటి మార్పు ఎవరికి వారు స్వయంగా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనము చాలామంది ఏం చెప్తారంటే, సరే ధ్యానం చేస్తే చాలు కర్మలు తొలగుతాయి అంటున్నారు. మరి గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాం. మన కర్మలేంటో మనకు తెలియటం లేదు. మనం గత జన్మల్లో ఏ కర్మలు చేశామో తెలీదు. సరే కొద్దిమందికి రావచ్చు, కొద్దిమందికి రాకపోవచ్చు. సరే రాకపోని వాళ్ళకు మనకు చక్కగా వంశీసారు కర్మ ధ్యానం ద్వారా అనుసంధానమై కర్మలను చూసుకునే ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించాడు. దాని ద్వారా ఏమైతుంది అంటే మనము చక్కగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. అరే! ఈ ఈ కర్మ చేస్తే ఇలాంటి అనుభవం పొందుతామా? ఇలాంటి అనుభవాన్ని నేను పొందవలసి ఉంటుందా? అబ్బా! ఎంత పెద్ద తప్పు చేశాను. ఎంత ఎంత హింసించానో అవతలి వాళ్ళను అని ఇలా మనలో మనమే స్వయంగా మార్పు తెచ్చుకుంటాం. ఆ మార్పు కోసమే కదా పరితపిస్తున్నది. ఆ మార్పును మనం చాలా ఈజీగా పొందుతున్నాం. అందుకే మార్పు అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ మార్పును స్వయంగా మనమంతకు మనంగానే అనుభవంలోకి తెచ్చుకోవాలి తప్ప, ఇతరులు వచ్చి ఎవ్వరు నిన్ను ఉద్ధరించరు. ఎవ్వరు వచ్చి నిన్ను మార్చరు. కాబట్టి ఎవరికి మా ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే మారాలన్నమాట. అంతేకాని ఊరికే నోటితో ఆ పని చేయకు, అలా వారిని బాధించకు, ఆ పక్షిని హింసించకు, ఆ జంతువుని చంపకు, అది నీలా బాధపడుతుందని ఎంతమంది చెప్పినా వినరు. పైగా వితండవాదం చేస్తారు. నాకన్నీ తెలుసులే అంటారు. కారణం ఇతరులు ఇతర జీవుల మీద బాధ ఎలా ఉంటుందో వారికి స్వయంగా అనుభవంలోకి రాలేదు కాబట్టి. కానీ తాను స్వయంగా ఆ బాధ అనుభవించినప్పుడు తప్పనిసరిగా వారిలో పరివర్తన కలుగుతుంది. మార్పు వస్తుంది. అంతే కదా! ఇక్కడ చాలా మందికి మనం చెప్తాం. తెలుసుకున్నాం. ఈ యొక్క జ్ఞానాన్ని ఒకరిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు, లేదా జంతువులను చంపకూడదు అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క జ్ఞానాన్ని మనము ఆహ్, ప్రాపంచికంలో ఉన్న వ్యక్తులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పినప్పుడు వాళ్ళు మూర్ఖంగా ఏం చెప్తారు? అవి ఉన్నవే తినడానికి కదా! అలా చేయకపోతే ఎట్లా? నేను చేస్తాను. నాకదంటే ఇష్టము అని ఇలా వితండవాదం చేస్తారు. ఎందుకు ఆ విధంగా చేస్తారు అంటే, వాళ్ళు ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేదు. ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతారో, ఆ పరమ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పటి వరకు వాళ్ళు ఆ విధంగా చేస్తూనే ఉంటారు. ఆ విధంగా అనుభవిస్తూనే ఉంటారనమాట. అందుకే అనుభవమే జ్ఞానము అన్నది మనకు పత్రి సార్ చెప్పాడనమాట. అనుభవపూర్వకంగానే మనం దేన్నైనా సరే నేర్చుకోవాలి. అందుకే ఆ అనుభవాన్ని మనము పొందకుండానే మనకు వంశీ సారు గొప్ప అవకాశాన్నిచ్చాడనమాట. ఒక వ్యాధి నీకు రాబోతుంది అంటేనే, మనం ఎందుకు రాబోతుంది? ఏ కర్మ వల్ల నాకు రాబోతుంది అని ముందుగానే మనకు చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ వచ్చింది అనుకుందాం. సరే అది స్టార్టింగ్ స్టేజో లేకపోతే స్టార్టింగ్‌లోనే ఉంది. సరే ఈ ప్రాబ్లమ్ నాకెందుకొచ్చింది? ఆ కర్మను చూయించండి. నేను క్లియర్ చేసుకుంటాను. నేను మారతాను. నాకొక అవకాశం ఇవ్వండి మహాదేవా అని కోరుకుంటున్నాం. వెంబడే మనం డ్రీమ్స్‌లోకెళ్తున్నాం, చూసుకుంటున్నాం, క్లియర్ చేసుకుంటున్నాం. చక్కగా మారుతున్నాం. ఇంకా మనం పూర్తిగా ఆ యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత, మళ్ళీ మనం ఆ కర్మను మనం అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ వ్యాధి రూపంలో కావచ్చు, కష్టాల రూపము, బాధల రూపం ఏదైతే అది. మళ్ళీ మనం తిరిగి అనుభవించాల్సిన అవసరం లేదు. మనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. మన కర్మలు ఏ విధంగా దగ్ధమవుతాయంటే, కేవలం జ్ఞానం మనం పొందినప్పుడే. అందుకే ఆ జ్ఞానాన్ని పొందాలి మనం ఎప్పుడు కూడా. మనము డ్రీమ్స్‌లో కూడా ఊరికే చూసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము కాదు. అందులో నేను నేర్చుకోవాల్సిందేముంది? నేను చేయకూడని పని ఏముంది? ఇంకా ఈ పనిని మళ్ళీ మళ్ళీ నేను చేయకుండా ఉండాలంటే,
అందులో ఉన్న పరమసత్యం ఏంటి? ఆ యొక్క జ్ఞానం ఏంటి? అన్నది మనం జ్ఞాన కోణంలో తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా నేర్చుకుంటామో, మళ్ళీ మనం తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉంటామనమాట. అందుకే ఆహ్, మనము హ్మ్. మార్పు చెందడానికి ఈ యొక్క కర్మ ధ్యానం అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి. చక్కగా అందరూ చేయండి. ఇక్కడ ఉదాహరణ ఒకటిచ్చారు. ఎవరైనా కక్షతో ఒకరి కాలు నరికాడనుకుందాం. మరుజన్మలో పుట్టుకతోటే అవిటి వాడిగా పుట్టవచ్చు. పోలియో వంటి వ్యాధుల వల్ల కాలు పని చేయకపోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్‌లో కాలు పోవచ్చు. అలా ఏదో ఒక రకంగా కాలు పోగొట్టుకొని, కాలు లేకుండా జీవించవలసి వస్తుంది. అలా జీవించడం ఎంత కష్టమో, ఎంత దుర్లభమో స్వయంగా అనుభవించడం వల్ల అనుభవం పొందుతాడు. అప్పుడు వాడికి కాలు లేని బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందుచేత ఆ తర్వాత జన్మలలో ఎవరి కాలు నరకడు. ఎవరిని అటువంటి బాధకు గురి చేయడు. కారణం ఆ అనుభవం పొందాడు కనుక. ఎందుకంటే ఆ అనుభవాన్ని తను సంపూర్ణంగా పొందాడు. ఆ కాలు లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుంది అన్న అనుభవాన్ని పొందాడు. పొందిన వ్యక్తి ఇంకా 10 మందికి చెప్తాడు. "అయ్యా మీ పాదాలను సంరక్షించుకోండి. ఇలా ఉంచుకోండి. ఇలా చేసుకోండి" అని చెప్తాడు కానీ ఆ కాలును పక్క వాళ్ళకి తొలగించాలనో, లేకపోతే వాళ్ళ కాళ్ళకు బాధ పెట్టాలనో, ఈ విధంగా ప్రవర్తించడనమాట. ఎందుకు అంటే, అతడు కాలు లేకుంటే ఎలాంటి బాధలు పొందాలి అన్న అనుభవ జ్ఞానాన్ని పొందాడు. ఎందుకంటే, గతంలో చేసిన కర్మ, కాలును నరికేసిన కర్మ వల్ల ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందాడు కాబట్టి. అందుకే మనకు రావాల్సింది ఏంటి అంటే, అనుభవ జ్ఞానము. మెయిన్‌గా రావాల్సింది అనుభవ జ్ఞానం. అలాగే ఈ జన్మలో అందవికారంగా ఉన్న ఆమెను చూసి ఒక ఆవిడ అసహ్యించుకొని, అవమానించి, చులకనగా చూసి, నేనే అందగత్తెనని గర్వించి, అహంకారంతో వ్యవహరిస్తే, మరు జన్మలో కురూపిగా జన్మించవలసి వస్తుంది. ఆ జన్మంతా ఎన్నో రకాల చిత్కారాలతో లేదని చులకనగా చూడటం లాంటి అవమానాలను భరించవలసి వస్తుంది. అందం లేని వారి జీవితం ఎంత బాధాకరమో అనుభవించడం వల్ల అనుభవంలోకి వస్తుంది. ఆ తర్వాత జన్మల్లో అటువంటి వారిని చూసినా అవమానించరు. చులకనగా చూడరు. అటువంటి వారికి బాధ కలిగించరు. కారణం అనుభవం పొందడం వల్ల. ఏదైనా సరే మాస్టర్స్ ఏ కర్మ అయినా సరే మనం అనుభవిస్తున్నాము అంటే దానికి సంబంధించిన కర్మ మనం గతంలో గత జన్మల్లో చేసి ఉన్నాము. ఆ కర్మకి సంబంధించిన జ్ఞానం మనకెప్పుడైతే మనలో వస్తుందో, సంపూర్ణంగా మనకు ఆ కర్మ అన్నది డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అనుభవ జ్ఞానం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆహ్, అనుభవం ఎలాంటి మార్పు తీసుకువస్తుందో, ఎంతటి గుణపాఠం నేర్పుతుందో అన్నది ఒక చిన్న ఉదాహరణ ద్వారా కూడా మళ్ళీ చూద్దాం. పాకడం వచ్చిన ఏ పిల్లవాడైనా దూరంగా ఉన్న మంటను చూసి ఏమిటో అని పట్టుకోవడానికి ఆ మంట వైపు వెళ్తూ ఉంటాడు. కారణం ఆ వయస్సులో ఆహ్, ఏ వస్తువైనా చేత్తో పట్టుకుంటే కానీ వారికి తృప్తి ఉండదు. అలా వెళ్తున్న వారిని ఏ తల్లైనా సరే హెచ్చరిస్తుంది. వెళ్ళవద్దు అని చెప్పి వారిస్తుంది. అయినా ఆ పిల్లవాడు ఆ మంటను పట్టుకోవాలన్న ఆత్రంతో ఇంకా వేగంగా అటువైపు పాకుతూ ఉంటాడు. అప్పుడు తల్లి గబగబా లేచి వచ్చి ఆ బిడ్డను పట్టుకొని ఒకటి చిన్న దెబ్బ వేసి వెనక్కు తీసుకొస్తుంది. కానీ తల్లి ఏమరపాటుగా ఉంటే ఆ పిల్లవాడు మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏదైతే అది అవుతుందని ఆ తల్లి వదిలేసిందనుకుందాం. అప్పుడు వాడు మంట దగ్గరికి వెళ్తాడు. అందులో చెయ్యి పెడతాడు. చెయ్యి కాల్చుకుంటాడు. ఆ కాలిన బాధ భరించలేక విపరీతంగా ఏడుస్తాడు కూడా. కానీ చూడండి వాడికి ఆ గాయం మానాక మరలా మంట కనిపిస్తే వెళ్తాడా అంటే చచ్చినా వెళ్ళడు. ఇప్పుడు వాడిని హెచ్చరించవలసిన అవసరం కూడా ఉండదు. వారించవలసిన పని లేదు. అంతేకాదు వెళ్ళమన్నా కూడా వెళ్ళడు. చూడండి ఇంతకుముందు వద్దంటే వినలేదు. కారణం అప్పుడు అనుభవం లేదు. అది మ వెళ్ళమన్నా వెళ్ళడు. కారణం ఇప్పుడు అనుభవం అయ్యింది కాబట్టి. ఆ పిల్లవాడికి అనుభవం అయింది. ఇది ముట్టుకుంటే కాలుతుంది అన్న అనుభవం అయ్యింది. ఆ మార్పు వచ్చింది. కాబట్టి ఆ అనుభవం సంపాదించాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళడనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం నేర్చుకుంటామో, అప్పటి వరకు మనం ఈ యొక్క కర్మలను అనుభవిస్తూనే ఉండాలి. ఈ కష్టాలు, ఈ బాధలు ఏవైతే అవి అన్నిటిని అనుభవిస్తూనే ఉండాలి. అలాగే ఈ సృష్టిలో అంతా ఒకటే, అంతా నీలాంటి వాళ్ళే. నీ బాధ ఎలాంటిదో వారి బాధ కూడా అలాంటిదే అని పెద్దలు ఎన్ని నీతి బోధలు చేసినా, ఎంత చెప్పినా ఎవరు వినరు, మారరు. వారి హింసా ప్రవర్తన మార్చుకోరు. కానీ అనుభవం పొందితే ఎవ్వరు చెప్పవలసిన పని లేకుండా అర్థం చేసుకుంటారు. మన ప్రవర్తన మార్చుకుంటారు. ఇక్కడ
అవతలి వాళ్ళ బాధను కూడా నీ బాధగా ఫీల్ అవ్వు. అవతలి వాళ్ళకి మెడిటేషన్‌లో ఒక అనుభవం వచ్చింది అంటే, ఆ అనుభవాన్ని నీ అనుభవంగా ఫీల్ అవ్వు అని మనకు పత్రి సార్ చెప్తారనమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి అనుభవించే పొందాల్సిన అవసరం లేదు. పక్కవాడి అనుభవాన్ని నీ అనుభవంగా ఎప్పుడైతే పొందుతావో అప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. జస్ట్ జ్ఞానమే. ఎక్కడ చూసినా సరే జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే చాలు. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో, ఆ పరివర్తన వస్తుందో, నీ కర్మల పట్ల నువ్వు చాలా కరెక్ట్‌గా ఉంటావు. కర్మలు కూడా నీకు క్లియర్ అవుతాయి. కొద్దిమంది ఎలా అంటారంటే, సుఖపడకపోతే ఎట్లా? సుఖపడటానికే కదా సంపాదించేది అని చెప్పేసి ఇలా కొందరంటుంటారు. మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది? పనులు ఎలా చేసుకుంటామని కొందరంటుంటారు. అసలు ఆ రుచి ఎలా ఉంటుందో నీకు తెలిస్తే కదా తింటే తెలుస్తుంది అని కొందరు. అసలు పచ్చ గడ్డిలో ఏముంది? పలావులోనే రుచంతా ఉంది. పండగకు వస్తే పప్పన్నం పెడతావా? అని అనేవాళ్ళు కొంతమంది. ఇలా, ఇలా ప్రతి దానికి కూడా ఈ ప్రాపంచికంలో ఉన్న ఈ సుఖాల కోసమే మనం పాకులాడుతున్నాం కానీ, అసలైన ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించిన వారు ఈ సుఖాలలో, ఈ ప్రలోభాలకు లొంగిపోరనమాట. అందుకే ఆ యొక్క ఆనందాన్ని మనం రుచి చూడాలనమాట ఎప్పుడు కూడా. అలాగే వాటన్నిటిని భగవంతుడు మన కోసమే సృష్టించాడు. మనం అనుభవించడానికే అవి ఉన్నాయని మరికొందరు అంటుంటారు. మనం తినకపోతే అవి పెరిగిపోవా అని కొందరు. తోటకూరలో కూడా ప్రాణం ఉందంట గదా! మరి అది తింటే పాపం కానప్పుడు మాంసం తింటే పాపం ఎలా అవుతుంది అని కొందరు. ఇప్పుడే తింటున్నామా? తరతరాల నుంచి ఇదే తింటున్నాం కదా! ఎక్కడ చూసినా అంతా మాంసాహారమే కదా తినేది. మరి తప్పైతే అందరెందుకు తింటున్నారు అని కొందరు. కొద్దిమందేమో షిర్డీ బాబా మాంసం వండాడంట. భక్త కన్నప్ప మాంసం పెట్టాడంట. ఖురాన్‌లో మాంసం తినమని ఉందట. జీసస్‌లు జీసస్ చేపలు పట్టాడట. లాంటి ప్రశ్నలు వేసేవారు కొద్దిమంది. అంటే మిడిమిడి జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఈ యొక్క క్వెషన్స్‌ని అడుగుతారనమాట. కానీ ఇలా రకరకాల కారణాలు చెబుతూ, ప్రశ్నలు వేస్తూ, వాదనలు చేస్తూ మాంసం తినేవారు చాలా మంది ఉన్నారు. అలా మాంసం తింటూ పరోక్షంగా హింసకు కారణమవుతున్నారు. కానీ సృష్టి ధర్మము ప్రకారం హింస పాపము, పాపానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. పాప ఫలితం రోగాల రూపంలో అనుభవించేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అది నరకంతో సమానమని తెలుసుకోవాలి. అందుకే భగవానుడు ఈ రకంగా మనకు చెప్పాడు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే సుఖభ్రాంతి ఉంటుంది. కానీ, ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. ఇది ఇది కనుక మనకు తెలిస్తే మనము ఎప్పుడూ కూడా పాపం చేయడానికి సిద్ధమవ్వమనమాట. దీనిని ఎప్పుడూ కూడా మనము పెట్టుకోవాలనమాట. మనం ఎప్పుడు కూడా వంశీ సార్ ఎన్నో క్లాసులలో చెప్తాడు కదా! గోడకు అంటించి పెట్టేసుకోండి ఈ కొటేషన్‌ని అని. అలా బుద్ధుడు చెప్పిన ఈ యొక్క వర్డ్స్‌ని మనం ఎప్పుడూ కూడా నిత్యం గుర్తుపెట్టుకోవాలి. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే ఆనందమే ఉంటుంది. చాలా సుఖంగా అనిపిస్తుంది. ఒక ఆహ్, కోడిని కోసుకొని తినేవాడికి చూడండి, వాడు ఎంతో ఆ ఆహారం తిని ఎంతో తృప్తిగా సుఖంగా పడుకుంటాడు. సుఖంగా ఆనందంగా ఉంటాడు. అదే ఆ యొక్క పాపానికి సంబంధించిన ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు, ఆ కోడి ఎంతైతే వేదన పడిందో, ఎంత హింసకు గురైందో ఆ క్షణంలో, ఆ వేదన తన శరీరంలో తాను అనుభవించేటప్పుడు, ఆ యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది ఆ యొక్క వ్యక్తికి. అన్ ఎంతో దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తాడు. అప్పుడు అసలు ఆహ్, ఎలా అంటే భగవంతుడా అని చెప్పి భగవంతుడిని కూడా కొద్దిమంది పిలవడానికి ఇష్టపడరు. కొద్దిమందేమో భగవంతుడా ఎందుకిచ్చావు నాకీ జీవితం అని వేదన పడేవాళ్ళు కొద్దిమందుంటారు. అలా రకరకాలుగా ఉంటారు. అందుకే దీన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుకు పెట్టుకోవాలి. మరి దుర్భరమైన బాధ కలిగించే పాపం ఎందుకు చేస్తున్నారంటే, ఆ అనుభవం ఇంకా పొందలేదు కాబట్టి వాళ్ళు ఆ పాపం చేస్తున్నారు. అంతేకాదు, పాపాలు చేస్తే కష్టాలు వస్తాయని, జీవితం దుర్భరం అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలియని వారు అంటూ ఎవరు లేదు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అయినా సరే అందుకే ఆహ్, హ్మ్, చూడండి చాలామంది ఏం చేస్తున్నారు, ఇది ఇది చేయడం పాపం అని తెలుసు. తెలిసినా సరే ఆ పని చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారంటే, ఆ పాపాలు క్షమించమని దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. పాపాలు పోతాయని చెబితే ఏ పనైనా చేస్తున్నారు. నదులలో మునుగుతున్నారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ఇంకో ఎన్నో పనులు చేస్తున్నారు.
ఏ మతం వారైనా ఆలయాలకు వెళ్లి వారి ఆచార ప్రకారం పూజలు, ప్రార్థనలు, నమాజులు, ఆరాధనలు చేసి పాపాలు క్షమించమని కోరుతున్నారు అంటే, పాపాలు చేశారనే కదా అర్థం. పాపాలు చేశామని తమంత తాము ఒప్పుకుంటున్నట్టే కదా! మరి పాపాలే చెయ్యకపోతే క్షమించమని కోరడం ఎందుకు? ప్రార్థించడం ఎందుకు? ఇవన్నీ చేస్తున్నారు అంటే, పాపాలు చేశామని ఒప్పుకోవడమే కాదు, పాపాల వల్ల కష్టాలు వస్తాయని కూడా తెలుసు. ఆ కష్టాలు భరించలేము అని కూడా వారికి తెలుసు. అవి చాలా బాధాకరమైనవని కూడా తెలుసు కాబట్టే, భగవంతుడి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించు అని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఇంత తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తున్నారు అంటే, ఇతర జీవులను ఎందుకు హింసిస్తున్నారు అంటే, ఇతరులను ఎందుకు మోసగిస్తున్నారు? ఎందుకు ఇంత కష్టాలు చేస్తున్నారు అంటే, ఎంత తెలిసినా కూడా వాటికి ఆహ్, జస్ట్ వారికి ఎలా తెలుసు అంటే, మాటల రూపంలో తెలుసు. అంతేకాని వాళ్ళు అనుభవపూర్వకంగా ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేదు. అనుభవం పొందలేదు. ఎప్పుడైతే అనుభవం పొందుతారో వాళ్ళు ఈ పని చెయ్యరనమాట. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఒక జీవిని హింసించడం, పాపం చేయడం, కష్టాల పాలు చేయడం, ఈ విధమైన పనులు ఎప్పటికి చెయ్యరు. ఎందుకు అంటే కేవలం అనుభవ జ్ఞానము. అందుకే ఆ అనుభవ జ్ఞానము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ప్రతి జన్మలో ఎన్నో అనుభవాలను మనం పొందుతూ అవన్నీ ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే అటువంటి తప్పు చెయ్యాలనుకున్న వెంటనే లోపల నుంచి చెయ్యకూడదు ఈ తప్పు అని వస్తుంది. అందుచేత పూర్వ అనుభవం వల్ల కొంతమంది తప్పులు చెయ్యమన్నా చెయ్యరు. కొంతమంది చెయ్యాలనుకున్నా చేయలేరు. కొంతమంది చుట్టూ ఉన్న సమాజ ప్రభావంతో ఆ తప్పు చేస్తూ ఉన్నా అంటే మాంసం తింటూ ఉన్నా ఎవరైనా అది తప్పు, పాపము అని చెప్పగానే వెంటనే మానేస్తారు. కానీ కొంతమంది ఎంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా మానరు. కారణం అనుభవం వారికి కాలేదు కనుక. చూడండి మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులు కొద్దిమంది మాంసాహారము చెప్పిన వెంటనే ఇది మాంసాహారం తినకూడదు, ఇది పాపము, దీ దీ దీన్ని తినకూడదు అని అన్న వెంటనే వెంబడే వాళ్ళు ఆ యొక్క మాటను విన్న వెంటనే దాన్ని ఆపేస్తారు. కొద్దిమందికి రోజులు, సంవత్సరాలు చెప్పినా కూడా వాళ్ళు వినరనమాట. అయితే ఒకటే రోజులో ఎవరైతే మాంసాహారం తినకుండా ఆపేసారో వాళ్ళకేంటంటే, గత జన్మలో వారికి ఆ నాలెడ్జ్ ఉంది. ఈ మాంసాహారం తినకూడదు అన్న నాలెడ్జ్ ఉంది. కానీ ఈ జన్మలో ఏంటంటే ఆహ్, ఈ యొక్క కుటుంబ సభ్యులో లేదంటే ఆ యొక్క వాతావరణ ప్రభావంతో తింటూ ఉంటారు. కానీ ఎవరి వల్లనైతే ఇది పాపము, ఇది తినకూడదు, ఇది చేయకూడదు అని ఎప్పుడైతే వింటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా బంద్ జేస్తారు. వాళ్ళకు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మపరంగా ఆ యొక్క జ్ఞానాన్ని పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవసరం లేదనమాట. పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే చెప్పేవారికి ఎందుకు వాళ్ళు ఇంకా ఆ యొక్క మాంసాహారాన్ని ఆపేయలేకపోతున్నారు అంటే, కేవలం ఒకే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుభవపూర్వకంగా ఇంకా ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేదు అని. అందుకు మనం చెప్పడం తప్పు కాదు. చెప్తూ ఉండాలి. వీలైనప్పుడు ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందగలిగేలా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు కూడా అనుభవ జ్ఞానాన్ని పొందుతారో అప్పటి వరకు మారరు అన్నది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడే మనకు కూడా వాళ్ళకి ఎంత చెప్పాలో అంతే చెప్తాము, వదిలేస్తామనమాట. ఓకే మాస్టర్స్ ఇక్కడి వరకైతే ఆపేసుకుందాం. ఇక్కడి వరకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా మాట్లాడండి. ఒక నిమిషం మాస్టర్స్.